ప్రతి రూపాయి రాష్ట్ర అమరావతి చట్టబద్ధతపై శాసనసభ ఏకగ్రీవ తీర్మానం తెలిపింది. తీర్మానాన్ని కేంద్రానికి ప్రభుత్వం పంపనుంది. అమరావతి ప్రజా రాజధాని అని, దీనికి చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ శాతవాహనులు అమరావతి నుంచి పాలించారని, బ్రిటిష్ మ్యూజియంలోనూ అమరావతి గ్యాలరీ ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎక్కడున్నారో తెలియదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విభజన జరిగిన తర్వాత ఏపీలో కార్యాలయాలు లేవని, బస్సులో ఉండే పరిపాలన చేశామని తెలిపారు. ఇక 9 నెలల్లోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలు పూర్తి చేశామని చెప్పారు. కష్టపడతాం, అమరావతిని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశంలో అమరావతి, హైదరాబాద్ రెండు అగ్రస్థానంలో ఉండాలన్నారు. గతంలో రాజధానిగా అమరావతికి జగన్ మద్దతు ఇచ్చారని, వారి ప్రభుత్వం వచ్చాక మాట మార్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదు. విధి లేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చారు. విధి లేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు, కానీ అప్పటికే నేరుగా ట్రాన్సిట్ రాజధానిగా కర్నూలు పెట్టి, మనం అందరం కూడా హైదరాబాద్ పోతున్నాం కానీ తాత్కాలిక రాజధాని కర్నూలులో పెడదామని పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష, ఆ రోజు కూడా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితం అనేది మనందరం చరిత్రలోకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగు వారికి పౌరుషం లేక కాదు, సత్తా లేక కాదు, ఒకసారి పోరాడాలనుకుంటే పోరాడే శక్తి ఉంది. అందుకే ఆ రోజు పోరాడిన తర్వాతనే వచ్చాయి. కానీ ఇంకొక పక్కన అధ్యక్ష, మళ్ళీ తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడో ఆ ఫీలింగ్ ఉంది. విడిపోయాం, కలిసాం అనేక సందర్భాలు. అంటే ఆ రోజు మళ్ళా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి రాజీనామా చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే పరిస్థితికి వచ్చారు బొరుగుల రామకృష్ణరావు గారు. అంటే ఆయన రాజీనామా చేసి నీలం సంజీవ్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చారు. కావడిగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా